ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నేటి నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 కుప్పంలోని పిఎస్ మెడికల్ కాలేజీ వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి శాంతిపురం మండలం జల్లిగానిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాల్లో హంద్రినివా కాల్వను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆర్ఎన్బి అతిథి గృహం చేరుకుని గంట పాటు విశ్రాంతి తీసుకుంటారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు వేలాది మందిని తరలించేందుకు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ మనోహర్, కుప్పం సమన్వయ కమిటీ నాయకులు పిఎస్ మునిరత్నం, గౌనివాణి శ్రీనివాసులు, డాక్టర్ సురేష్, డాక్టర్ వెంకటేష్ కన్నన్లు జన సమీకరణ చేస్తున్నారు. సాయంత్రం ఆర్ఎన్బి అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 10:30 అర్జీలను స్వీకరిస్తారు. ఇక పిఎస్ మెడికల్ కళాశాల పక్కన ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కుప్పం నియోజకవర్గంలోని అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం 2:30 కుప్పం పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం పిఎస్ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి విజయవాడ గన్నవరం చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతా ఉన్నారు. ఆయన ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు కుప్పంలో అందుబాటులో ఉండాలని చెప్పి, అలాగే అక్కడ పలు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ముందుగా ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. ఆ హెలికాప్టర్ ద్వారా కుప్పం లో ఉన్నటువంటి ఒక కాలేజ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ కు హెలికాప్టర్ చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. నియోజకవర్గ నేతలు అలాగే ప్రజలు అందరూ కూడా ఆయన కలిసేలాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 8 సార్లు ఆయన పోటీ చేయడం జరిగింది కుప్పం నుంచి ఎమ్మెల్యేగా. ఇప్పుడు 4వ సారి ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. మొట్టమొదటిసారిగా కుప్పం నియోజకవర్గానికి ఆయన వస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రత నడుమ అలాగే మంచి ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు అలాగే జిల్లాల నుంచి కూడా ప్రజలు వచ్చేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ముందుగా ఆయన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ కొన్ని సమీక్షలు ఉన్నాయి. ఆ సమీక్షలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష చేస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన పలు మండలాలను కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలను కూడా అక్కడ వెళ్లి తిరుగుతారు. అక్కడ చేయాల్సినటువంటి అభివృద్ధిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నము ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన నేపథ్యంలో అక్కడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారని చెప్పి మనకు తెలుస్తోంది. మొత్తానికి ఆ బహిరంగ సభ తర్వాత ఆయన ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉంటారు. అక్కడ ప్రజా విన్నతులు అలాగే అధికారులతో కూడా ఆయన మాట్లాడి డెవలప్మెంట్ పై కూడా చర్చిస్తారు. ఆ తర్వాత ఆ నైట్ కు అక్కడ ఆయన బస్ చేయనున్నారు. రేపు మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. అలాగే స్థానిక నేతలు అలాగే నియోజకవర్గ ప్రజలు అందరితో కూడా ఆయన అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై కూడా ఆయన వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత రేపు సాయంత్రంగా ఆయన కుప్పం నుంచి హెలిప్యాడ్ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి చేరుకుని తిరుపతి నుంచి గన్నవరం సాయంత్రానికల్లా గన్నవరం చేరుకుని రేపు సాయంత్రం ఇంటికి తన నివాసానికి వెళ్తారని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైందని చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటిసారిగా ఆయన సీఎం అయిన తర్వాత నియోజకవర్గానికి రాబోతున్న నేపథ్యంలో భారీ ఘన స్వాగతం పలికేందుకు కూడా స్థానిక నేతలు అలాగే ఇన్ఛార్జీలు కూడా అక్కడ గట్టి భద్రతను అలాగే జిల్లా యంత్రాంగం కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటిసారి సీఎం అయిన తర్వాత వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరు అలాగే జిల్లా కూడా అక్కడ చేసినట్లు తెలుస్తోంది సందీప్.
రామచంద్ర, అంటే సీఎం హోదాలో మొదటిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్న చంద్రబాబు ఈ సమావేశానికి సుమారు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా 8 సార్లు ఆయన పోటీ చేశారు. ఇది మొదటిసారి కాదు. కాకపోతే ఆయనకు ప్రతి పోటీ కూడా పోటీతత్వంతోనే ఉంటుంది. మొదటిసారి పోటీ చేసిన ఫీల్ తో పని చేస్తారు, ఆయన ఎఫర్ట్ పెడతారు. ఆ నేపథ్యంలోనే ఈసారి భారీ మెజారిటీ 40,000 మెజారిటీ పైగా ఆయన గెలిచిన సందర్భం ఉంది. అయితే మొదటగా కుప్పం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా ఈ రోజు భారీ బహిరంగ సభను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కుప్పంలో ఎప్పుడు కూడా జరగనంత అభివృద్ధిని ఈసారి నేను చేస్తానని చెప్పి కూడా ఆయన ఒక హామీ ఇచ్చారు, ఎన్నికల హామీ. ఆ హామీలకు సంబంధించి అలాగే కుప్పం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇచ్చిన హామీలే కాకుండా కుప్పం నియోజకవర్గాన్ని ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందలను, అలాగే జగన్మోహన్ రెడ్డి పులివెందలను సొంత నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారో ఈసారి తాను అంతకు మించి చేస్తారు అన్న ఒక ఆసక్తి అయితే ప్రజల్లో, కుప్పం నియోజకవర్గ ప్రజల్లో ఉందని చెప్పుకోవచ్చు. సో మరి దానికి అనుగుణంగానే ఆయన వరాల జల్లు కురిపిస్తారు కుప్పంపై. అలాగే కుప్పం ప్రజలకు ఏవైనా హామీలు ఇస్తారా, ఇంకా మరికొన్ని హామీలు ఏమైనా ఇస్తారా అని చెప్పి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అయితే మొదటిసారి సీఎం హోదాలో ఆయన కుప్పం నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి అన్ని విభాగాల డిపార్ట్మెంట్ లో ఏవైతే ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు అలాగే జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి అందరు అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి ఆయన అడిగిన ప్రశ్నలకు అలాగే ఆయన డేటా ఏదైతే అడుగుతారో ఆ డేటా కూడా రెడీగా సిద్ధం చేసి పెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఆయన కుప్పం నియోజకవర్గానికి పరిమితం కాబోతున్నారు. అయితే కుప్పం నియోజకవర్గ డెవలప్ పై ఎటువంటి సమీక్ష ప్రణాళిక చేయాలి అన్నది కూడా ఆయన ఈ 2 రోజులు కూడా అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామచందర్.